గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడాను 73 సర్గలు పూర్తి చేసి 74వ సర్గ చెప్పుకున్నాం. ఇప్పుడు కొనసాగిద్దాం 74వ సర్గని. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. హిమవత్ పర్వతాన్ని చూశాడు వాళ్ళంత దూరంలో. ఎవరు? హనుమ. అక్కడ ఉన్న ఆ పర్వతం మీద ఉన్న బ్రహ్మకోశాన్ని, కైలాసాన్ని, దేవేంద్రుడి యొక్క ఆశ్రమ స్థానాన్ని, రుద్రదేవుడి విలాసార్థం బాణాలు వదిలే స్థానాన్ని, హయగ్రీవ క్షేత్రాన్ని, ధగధగలాడుతూ ఉండే బ్రహ్మకపాలాన్ని, యమకింకరుల విశ్రమ స్థానాన్ని, బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి వజ్రాయుధం ఇచ్చిన స్థానాన్ని, సూర్యుడిలాగా తేజరిల్లే కుబేర స్థానాన్ని, సూర్యుని బంధన స్థానాన్ని, బ్రహ్మాసన స్థానాన్ని, శివధను స్థానాన్ని, భూమి నుంచి పాతాళం పోయే రంధ్రస్థానాన్ని, ఉత్తమోత్తమైన కైలాస పర్వతాన్ని, వృషభం అనే కాంచన పర్వతాన్ని, రాత్రిపూట సమస్త ఔషధులతో జ్వలించే సర్వౌషధీ పర్వతాన్ని చూశాడు. అగ్నిజ్వాలల్లాగా దగదగలాడుతున్న ఆ పర్వతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ఔషధీ పర్వతం మీద అంతటా మూలికల కోసం వెతకడం మొదలుపెట్టాడు ఆ హనుమంతుడు. అనేక వేల యోజనాలు ఉందిట ఆ పర్వతం. అదంతా కలయి తిరిగాడు. అక్కడున్న ఔషధాలని హనుమంతుడు ఎత్తుకుపోతాడని తెలుసుకొని ఆ ఔషధాలు అతనికి కనపడకుండా అంతర్ధానం అయిపోయాయిట. అప్పుడు హనుమంతుడికి బాగా కోపం వచ్చింది. పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. కళ్ళు ఎర్రజేసి ఆ పర్వతంతో అన్నాడు, ఓ ఔషధీ పర్వతమా, నీకు రాముడి మీద దయలేదా? ఇలా ఔషధాలని కనపడకుండా చేయడమే నీ నిశ్చయం అయితే ఇప్పుడు నిన్ను నా బాహుబలంతో పెకలించి అవతల బారేస్తా, పీకేస్తా. నిన్ను పిండి పిండి చేసేస్తాను. నిన్ను ఆ పిండి చేసి పిండిని వెదజల్లుతా అని చెప్పి వెంటనే దాన్ని పట్టుకున్నాడు, కళ్ళగించాడు. సురాసుర లోకాల వాళ్ళందరూ కూడాను భయపడిపోయేటట్టుగా దాన్ని చేతిలో పట్టుకున్నాడు. పర్వతాన్ని ఆకాశానికి ఎగిరాడు. ఉగ్రవేదంతో గరుత్మంతుడిలాగా దాన్ని పట్టుకొని పోతున్నాడు. మనం చూస్తాం ఫోటోల్లో. అదే ఆ ఔషధీ పర్వతాన్ని ఎత్తుకొని, నాకు కనపడకుండా చేసావు కాబట్టి నేను మొత్తం పెగలించి తీసుకుపోతున్నాను. అలా పోయేవాడిని. దేవతలందరూ కూడా స్తోత్రం చేశారట ఆ హనుమంతుడిని. సూర్యకాంతలతో తేజలుతూ ఉన్న ఆ ఔషధీ పర్వతాన్ని పట్టుకొని అంతరిక్షంలో పోతూ ఉంటే ఆ హనుమంతుడు ఇంకొక సూర్యుడా అంటే ఆ పర్వతం అంత ప్రకాశిస్తుందనమాట. ఔషధీ పర్వతం చక్రాయుధాన్ని పట్టుకున్న విష్ణుమూర్తిలా కనిపించాట కొంతమందికి. వానర వీరులందరికీ దగ్గరికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా సంతోషంతో గర్జించారు. అసలు ఆ ఔషధీ పర్వత వాసన సోకినంత మాత్రం చేతే చచ్చిన వాళ్ళందరూ లేచారట. వానర వీరులు పెద్దగా అరిచారట. హనుమంతుడు కూడా పెద్దగా అరిచాడు.
ఆ ధ్వనులు విని లంకాపట్టణ వాసులందరూ కూడా, రాక్షసులందరూ కూడా భయపడి వాళ్ళు కూడా వెరికేకలు పెట్టారు. ఒక్కసారిగా వానరసేన మధ్యంలో దూకాడు హనుమంతుడు వారు ఆ త్రికూట పర్వతం మీద. వానరోత్తములందరికీ కూడా శిరస నమస్కరించాడు. విభీషణుడిని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహౌషధి గంధాన్ని, వాసనని రామలక్ష్మణులు ఆఘ్రానించారు. వారి యొక్క దెబ్బలన్నీ కూడా వెంటనే తగ్గిపోయినాయి. లేచారు, పైకి లేచారు. ఆ తర్వాత లంకాపట్టణంలో రాక్షసులకి వానరులకి యుద్ధం మొదలైంది. రావణాసురుడు ఏం చేస్తున్నట్ట, ఈ వీళ్ళ చేతిలో, వానరుల చేతిలో చచ్చిన రాక్షసులందరినీ కూడాను తన వాళ్ళు బయటపడకుండా సముద్రంలో తోసేస్తున్నట్ట చచ్చిన వాళ్ళు. ఎందుకంటే అబ్బో ఇంతమంది చచ్చిపోయారా అని మిగతా వాళ్ళు భయపడతారేమోనని. దానివల్ల ఇప్పుడు ఈ ఔషధ పర్వతం తీసుకొచ్చాడు కదా, దివ్య ఔషధ పర్వతం, దాని వాసన సోకి రాక్షసులు బతికే అవకాశం లేకుండా పోయింది వాడు చేసిన పనికి. లేకపోతే రాక్షసులు కూడా వానరులాగానే మళ్ళీ చచ్చిన వాళ్ళు బతుకుతారు, బతికేవాళ్ళు. కానీ వీడు చేసిన పనికి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత హనుమంతుడు మళ్ళీ ఆ ఔషధ పర్వతాన్ని ఎత్తుకెళ్ళి హిమవత్ పర్వతం మీద పెట్టి వచ్చి రాముడిని తెలుసుకున్నాడు. ఇది 74వ సర్గ. ఈ రోజుకి ఎటకేలకి పూర్తి చేశాం. రేపు 75వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.